చేసే ఏకైక పార్టీ బీజేపీ అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న తీరు చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని, బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దాని ఫలితమే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ఫలితాలని చెప్పారు. అయోధ్యలో ఓడిపోయారు అని మాట్లాడితే అక్కడ కూడా మొన్న బై ఎలక్షన్స్లో బీజేపీనే గెలిచిందని గుర్తు చేశారు. టీచర్లు, రైతాంగం, మహిళల సమస్య తీరాలంటే తెలంగాణలో కూడా బీజేపీ రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత వాళ్ళ భాష, వాళ్ళు పనిచేస్తున్న తీరు, సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు అవలంబించిన వైఖరి దేశవ్యాప్తంగా ప్రజానికం అంతా కూడా అసహించుకుంటున్నారు. మోడీ గారికి అధికారం ఇచ్చినాం కానీ మరింత శక్తివంతమైన అధికారాన్ని కట్టబెట్టే అక్కర ఉండేటువంటి భావన కలుగుతూ ఉంది. దాని ఫలితమే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఢిల్లీలో జరిగిన ఎన్నికలు కావచ్చు, పదే పదే అయోధ్యలోనే మీరు ఓడిపోయిందని చెప్పి ఏ అవమానకరమైనటువంటి భాషలతో మాట్లాడినో అక్కడ జరిగిన బై ఎలక్షన్లో కూడా గొప్ప మెజారిటీతో మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మీరు చూసింది. దేశంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అటు నార్త్ ఈస్ట్